ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట కేకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజల్ని ఓటు ఎవరికి వేశారు అంటే భయపడి చెప్పని పరిస్థితి. అలాంటి టైంలో ఇప్పటికి కూడా నార్మల్గా మనం అక్కడికి వెళ్ళి మీరు ఓటు ఎవరికి వేశారు అంటే ఎందుకులేండి ఎవరికోసం వేశాంలే అని అంటున్న పరిస్థితి. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలబోతున్నారు, ఎన్ని సీట్లతో గెలవబోతున్నారు, ఎంత ఆధిక్యత రాబోతుంది, దాంతోపాటు ఒక సింగిల్ నెంబర్ చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిజంగా ఒక ధైర్యంగా చెప్పొచ్చు. ఇది చేసిన వ్యక్తి కేకే. 161 సీట్లు సాధించబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అని చెప్పి ప్రత్యర్థులు అవ్వచ్చు, రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. 24 గంటలు ఉంది రిజల్ట్కి. అసలు కేకే మనసులో ఏముంది, ఏమనుకుంటున్నారు, భయపడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం కేకే గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. భయంగా ఉందా లేకపోతే టెన్షన్గా ఉందా? టెన్షన్ భయం కాదు కానీ అంటే నెంబర్ దగ్గరగా వస్తే ఇంకొంచెం అటువంటి నెంబర్ అంటే దూరంగా పోదని అది కాన్ఫిడెన్స్. ఓకే, మనం చెప్పిన నెంబర్కి +/- అటు ఇటుగా ఉంటే బాగుంటుంది కదా అనేది ఒక అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాం. కోరిక తప్పలేదు కదా. ఓకే, ఒకటి సార్, చాలా మంది అంతకుముందు అంటే 2019లో మీరు సర్వే చేశారు, అప్పుడు అందరికీ తెలుసు. కరెక్ట్. బట్ 2024 ఇప్పుడు మొత్తం అందరూ వైరల్ అయిపోతున్నారు కేకే అంటే. నార్మల్గా చాలా మంది బయటకు వచ్చి ఏదన్నా ఒక ఓటు ఎవరికి వేసామని చెప్పిన పరిస్థితుల్లో, భయపడుతున్న పరిస్థితుల్లో, అంటే ఒక నెంబరు చెప్పడం వల్ల నాకు ఎంతమంది ఇలా అయిపోతారు, అందరూ మాట్లాడతారు అని మీకేం భయమే లేదా? అంటే ఖచ్చితంగా నెంబర్ చెప్పే ముందరే లేదండి మేము అనుకోలేదండి మామూలుగా ఇంత వైరల్ అవుతాని దాని కాదు, క్లిస్టల్ క్లియర్ నెంబర్ మాకు తెలుసు కదా. టీం అంతా కంగారు పడింది, భయపడింది. ఈ నెంబర్ చెప్తే ఒక్కసారిగా స్టేట్ అలా ఊగొద్దన్నా అనేది అందరికి తెలిసి మేము అనుకుంది. మేము ఇంటర్నల్గా మా టీం డిస్కస్ చేసినప్పుడు ఒక్కసారిగా వైబ్రేషన్స్ వస్తాయి, ఎటైనా జరగచ్చు అనేది అనుకున్నాం. సో ఆ నెంబర్ చెప్దామా కాన్ఫిడెంట్ గా, మనం అందరిలాగే ఒక సేఫ్ జోన్ తీసుకుందాం. అంటే ట్రూగా చేసిన వాళ్ళ గురించి చెప్తాను. సేఫ్ జోన్ అంటే మామూలు 25 + or -10 ఇలా చెప్పుకుందాం అనుకోండి. అటు తగ్గినా మేము చెప్పే ఆల్రెడీ -10 అంటే 14కి వస్తుంది, 15కి వస్తుంది. లేదు ఇటైనా కానీ మనం 35 అయినా సేఫ్ జోన్లో ఉంటాం కదా అని. లేదు, మనం అనుకున్న సేఫ్ జోన్ జాగ్రత్తగా తీసి వద్దనుకునే కదా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, జాగ్రత్తగా చెప్దాం అనుకున్నాం. పొద్దున ఆ నెంబర్కి నిజంగా ఒక 4 తేడా వస్తే ఓకే, అది పర్లేదు, మేజర్ ఫిగర్. ఒక 10 తేడా వస్తే అద్భుతం అనుకుంటారు. ట్రూ పూర్తిగా మనం ఈస్ట్ అంటే వెస్ట్ లేదని ఆస్కారం అయితే 100% లేదు అని నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉంది, మరి ఈ నెంబర్కి వెళ్దాం మరి అని గో హెడ్ అని నిర్ణయం తీసుకున్నాం. ఓకే, ఒకటి సార్, 2019కి సంబంధించి 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కరెక్ట్. అది వస్తాయని చెప్పింది కూడా మీరే. కరెక్ట్. 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 14 సీట్లు వస్తాయని చెప్పింది కూడా కేకేనే. అంటే ఏంటి 2019 నుంచి 14 కి 151 నుంచి 14కి పడిపోయిన పరిస్థితి ఏం గమనించారు కేకే? 2000 అంటే ఈ 5 సంవత్సరాలలోనే అంటే ఒకేసారి డ్రాస్టిక్ అలా పడిపోతున్న పరిస్థితి ఉంటుందా రాజకీయాల్లో? డ్రాస్టిక్ పడిపోవడం అంటే మీకు సీట్ల వర్షంలో కనపడుతుంది సార్. మీరు ఎక్కువ మంది మిస్ చేస్తున్న కాన్సెప్ట్ ప్రజలకి చెప్తున్నాను. మీకు లాస్ట్ టైము 10% ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చింది. అంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య డిఫరెన్స్ 10% మాత్రమే. బట్ ఇప్పుడు అది దాదాపుగా 10-15% డిఫరెన్స్ ఉంది. అంటే కంపారిటివ్లీ అప్పుడు టీడీపీ వెనకబడింది, వైఎస్ఆర్సీపీ ముందు ఉంది, ఇద్దరి మధ్య 10% ఉంది. ఇప్పుడు 15% డిఫరెన్స్ ఉంది. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నట్టు. అంటే అది కూటమి వల్ల కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి మిస్టేక్స్, రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఒక 10% యాడ్ ఇస్తున్నారు. ఇంకో 5% ఆబ్వియస్ గా వీళ్ళు జనసేన యాడ్ అవుతుంది. 15% డిఫరెన్స్ అంటే ఇద్దరి మధ్య 15% డిఫరెన్స్. 7.5% కానీ పుల్ చేసుకోగలిగితే సమానం అయ్యేవాళ్ళు మోస్ట్లీ. అంటే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని 7.5% పుష్ అవుతారు, 7.5% వాళ్ళకి తగ్గుద్ది. అప్పుడు ఇద్దరు సమానం అయ్యారు. అంటే ఇంకో 7 ఓట్లు కానీ అటుగా తెచ్చుకోగలిగినట్టు 7% ఆఫ్ ఓట్స్. బట్ ఆ 7 రిటైర్ కాబట్టి మొత్తం 15% డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు మీకు హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ రిజల్ట్స్ డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, అర్థమవుతుంది. ఆ రిజల్ట్స్ మీకు సీట్లలో చాలా తక్కువ అనిపిస్తుంది. అంతేగాని డ్రాస్టిక్ గా పడిపోయింది అలాంటిది లేదు. స్టిల్ దే ఆర్ హ్యావింగ్ 35% or 30% స్ట్రాంగ్ హోల్డ్. ఓకే,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది Hmm. ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని చెప్పారు వాళ్ళు. కరెక్ట్. ఓకే, సంక్షేమ పథకాలు చేశాము, మమ్మల్ని అవి తీసుకెళ్తాయి, Hmm. మమ్మల్ని ఎవరు అంటే ప్రజలు మమ్మల్ని మోసం చేయరు అన్న పరిస్థితి. బట్ ప్రజలు మోసం చేశారని చెప్పొచ్చు. మీరు 14 అంటే మోసం అంటే చేశారు. ఇదే సేమ్ ఎగ్జాంపుల్, మనం Hmm. డబ్బులు పంచి పెడితే ఓట్లు పడవు అనేది లాస్ట్ టైం పసుపు కుంకుమ చెప్పడం కూడా ఇదే ఎగ్జాంపుల్ నేను ఘంటాపదంగా చెప్పాను. ఓకే, కాన్ఫిడెంట్ గా డబ్బులు, అదే ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారో నేర్చుకోలేదు పక్కన పెడితే మీరు నేర్చుకోవాలి కదా. ఎందుకంటే మీరు దాని నుంచి పవర్లోకి వచ్చారు. ఆబ్వియస్ గా వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీకు అడ్వాంటేజ్ అని అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అని, లేకపోతే ఒక్క ఛాన్స్ అడిగారు కదా, ఈసారి మనం ఒక్క ఛాన్స్ అడిగిన వాళ్ళకి ఇవ్వాలి అని ఓట్లు వేసిన వాళ్ళు కాదు. ఆబ్వియస్ గా పోయిసారి టీడీపీ నుంచి మీకు ఓట్ బ్యాంకింగ్ వచ్చింది ఆబ్వియస్లీ. అట్ ది సేమ్ టైం జనసేన టీడీపీ సెపరేట్ గా పోటీ చేసి ఇప్పుడు కేవలం వెల్ఫేర్ నేను నమ్ముకుంటాను ఈ పథకాలు అంటే ఆబ్వియస్ గా వచ్చింది. ఆబ్వియస్ గా 5% 7% స్టిక్ ఆన్ అయింటారు. బట్ ఈ 15% వెల్ఫేర్ నమ్ముకున్న వాళ్ళు కదా, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల మీద యాంటీ గవర్నమెంట్ గా అటువైపు మల్లుతున్న వాళ్ళు. ఓకే, సో అందుకని డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకే సార్. ఒకటి అంటే నేను కేకే గారి ఇంటర్వ్యూతో చేయబోతున్నాను ఆయనతో అన్నప్పుడు చాలా ప్రశ్నలు, ప్రజల్లో ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అదే ప్రశ్నలు నేను మీతో మాట్లాడతాను, అడగండి దాని సార్. క్లారిటీస్ తీసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దాం. అడగండి, ప్రజలు అనుకునేదే అడగండి, అంటే మీరు అనుకునేదే జనం అడగండి. నుంచి వాళ్ళు ఏం Anything, మాట్లాడుతున్నారు anything, అనేది whatever, దాని free, నుంచి మాట్లాడతాను. open గా అడగండి. ఒకసారి మీరు ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ నుంచి ఒకసారి మనం మాట్లాడదాం. Done, done, sure. రైట్, కేకే గారు శ్రీకాకుళం నుంచి వస్తున్నారు. Sure. శ్రీకాకుళం నుంచి మీరు చేశారు. చూస్తే టోటల్ గా శ్రీకాకుళానికి సంబంధించి 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలలో ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్పిన పరిస్థితి. నిజంగా అంటే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వెనకబడింది. ఉత్తరాంధ్రకు సంబంధించి మంత్రులు ఉన్నారు చాలా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఉత్తానం లాంటి చాలా చోట్ల కూడా మేము అభివృద్ధి చేశాము. అక్కడ ఎవరైతే కిడ్నీ బాధితులు మిగతా వాళ్ళు కూడా మేము చాలా మంచి చేసామన్న పరిస్థితి. అలాంటి ఏది కూడా ఇక్కడ కనపడిన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో అది అలాంటిది కూడా ఒక్కటి కూడా రాకపోవటం ఏంటని అని మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే అదే సార్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేసేది ఏంటంటే, ఓకే, మీకు ఇండివిజువల్ ఒక నియోజకవర్గం ఓట్ బ్యాంకింగ్ జరుగుద్ది. శ్రీకాకుళం ప్రజలంతా కలిసి శ్రీకాకుళం ప్రజలు మనం ఎలా ఓట్లు వేయాలి అని ఆలోచించి ఓట్లేరు. నా ఓటు అనేది నేను వేసుకుంటాను. ఇప్పుడు మనం పాలకొండ నియోజకవర్గం తీసుకున్నాం అనుకోండి, పాలకొండ మనం ఎలా ఓట్లు వేయాలి అని పాలకొండ ప్రజలంతా నిర్ణయం తీసుకోరు. ఇండివిజువల్ ఒక్కొక్క వ్యక్తి ఓటు వేస్తాడు. ఒక వ్యక్తి సమీకరణాలను టోటల్ చేసి మనం కన్సాలిడేట్ చేసి ఇలా ప్యాటర్న్ పడుతుందని పడతాం. మనం ఇండివిజువల్ గా మీరు ఇది శ్రీకాకుళం అని, ఇది విజయనగరం అని ఇక్కడ ఫిజికల్ గా బార్డర్లు మనం వేస్తున్నాం. వాళ్ళకి ప్రజలకి అతను ఇండివిజువల్ ఒక నియోజకవర్గానికి ఓటు అతను వ్యక్తిగతంగా వేస్తాడు. సో మనం డివైడ్ చేశారు కాబట్టి శ్రీకాకుళం మొత్తం పోయిందా అని అనిపిస్తుంది. కానీ అక్కడ పోయేది ఓట్ బ్యాంకింగ్ ఇండివిజువల్ 1% కలిపి అది 15% డిఫరెన్స్ వస్తుంది. అదే లేదు మీకు అన్ని చోట్ల కనబడుతుంది. అదే ఇక్కడ తక్కువ అనుకుంటే అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది అంతే. ఓకే, ఓకే సార్. ఓకే, శ్రీకాకుళం సంబంధించి మిగతాది కూడా కొన్ని అట్లా మీరు చెప్పారు కరెక్టే. ఏదైతే ఉందో టీడీపీ 8 పోటీ చేస్తే 8 స్థానాలు గెలిచిన పరిస్థితి, బీజేపీ 1, జనసేన పార్టీ. టోటల్ గా శ్రీకాకుళం అలా ఉన్న పరిస్థితి. నెక్స్ట్ విజయనగరానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లన్నీ కొన్ని ఉంటాయి. అక్కడ చీపురుపల్లి అవ్వచ్చు, లేకపోతే చీపురుపల్లిలో బొచ్చ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు విజయనగరం కూడా వాళ్ళు శాసించగలరు అక్కడ నుంచి జిల్లాని అన్న పరిస్థితి. నిజంగా ఇక్కడ కూర్చొని మేము బొచ్చ తప్ప వాళ్ళకి అక్కడికి ఏం కనపడిన పరిస్థితి. అక్కడ చీపురుపల్లి కూడా ఓడిపోతున్నారు అన్న పరిస్థితిలో అలా అక్కడ ఏం సమీకరణాలు అక్కడ ఆయన ఓటమికి దోహదపడతాయి? లేకపోతే కళా వెంకట్రావు చూస్తే ఫస్ట్ వరకు ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. ఆయన తీసుకెళ్లి అక్కడ చీపురుపల్లి వేసిన పరిస్థితి. విజయనగరాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? చీపురుపల్లి ప్రధానంగా మీరు ఎగ్జాంపుల్ గా చీపురుపల్లి ఎక్కువసేపు చెప్తున్నారు కాబట్టి లెట్స్ అజ్యూమ్ చీపురుపల్లి గెలిచింది అనుకుందాం. మనం మిస్టేక్ చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గెలిచారు అనుకుందాం. ఎవరికైనా మీరు వెరిఫై చేయండి చీపురుపల్లి నెక్ టు నెక్ జరిగిందా లేదా అనేది. మామూలుగా చాలా ఫేవర్ అయిపోయింది. యాక్చువల్ వైఎస్ఆర్సీపీకి చాలా ఫేవర్ గా ఉంటుంది జిల్లా. మామూలుగా జిల్లానే ఓవరాల్ గా ఓట్ బ్యాంకింగ్ పాజిటివ్ ఉంటుంది. బట్ మీకు ఎప్పుడైతే మళ్ళీ చెప్పేది డిఫరెన్స్ వచ్చిందో ఓట్ బ్యాంకింగ్, ఆయన విజయనగరం నుంచి విశాఖపట్నం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మళ్ళీ విశాఖపట్నం నుంచి మళ్ళీ విజయనగరం చీపురుపల్లికి వెళ్ళిపోయారు. అంటే పార్లమెంట్ వాళ్ళు మిసెస్ పోటీ చేస్తారు కాబట్టి సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఇదిగో టైట్ అయిపోతే మళ్ళీ చీపురుపల్లి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో ఆయన అసెస్ చేయగలుగుతారు. ఇది చాలా టైట్ ఫైట్ వెళ్ళిపోతుంది, ఇది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసిపోతే అది కూడా వెళ్ళిపోతుందని ఆయన అసెస్ చేయగలుగుతారు. కాబట్టి సో ఆయన అసెస్ చేసి ఫోకస్ షిఫ్ట్ అయింది. అంతేకాదండి, మనం ఉన్నది పోయింది అన్నట్టు ఉంటుంది. అవును సార్, అవును. ఓకే, విజయనగరం సంబంధించి 9 పోటీ చేస్తే 9లో కూడా ఒకటి కూడా
గెలవని పరిస్థితి, 8కి 8 టీడీపీ గెలుస్తుంది, 1 జనసేన పార్టీ గెలుస్తుంది అని మీరు చెప్పారు. నెక్స్ట్ సార్, విశాఖపట్నానికి సంబంధించి సార్ సేమ్ 2019లో అమరావతికి మీరు రిజల్ట్ చూస్తే విశాఖపట్నానికి సంబంధించి 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గెలుస్తున్న పరిస్థితి. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని జూన్ 9వ తారీఖున నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పి జగన్ అన్నారు. అంటే 2019లో మంగళగిరికి సంబంధించో లేకపోతే రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండలో ఎలాంటి పరిస్థితి జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఈక్వేషన్స్ జరిగింది చెప్పొచ్చు. ప్రధానంగా విశాఖపట్నమే క్యాపిటల్ సిటీ, రాజధాని అనుకుంటే రాజధానిలో ఆయన ఎందుకు ఓడిపోతారు అనుకుంటే, పోయినసారి రాజధానిలో ఇదే మనం కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా ప్రతి దగ్గర చెప్పాం, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారు. అదే రాజధానిలో అదే హెడ్ క్వార్టర్స్ ఉన్న దగ్గర కోర్ అంటే మెయిన్ క్యాండిడేట్ అయినటువంటి లోకేష్ గారు ఓడిపోతున్నప్పుడు ఎంత గంటా పదంగా చెప్పాం. ఇప్పుడు అలాగే విశాఖపట్నం నుంచి అదే క్యాపిటల్ సిటీ అనుకుంటే దాంట్లో ప్రభావితం చూపించట్లేదు. ఎందుకంటే క్యాపిటల్ సిటీని ఓన్ చేసుకొని ఈ క్యాపిటల్ ఇలాంటిదే కావాలి అనుకున్నారు అనుకోండి, మీకు ఓన్ చేసుకొని ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పెరుగుద్ది. వాళ్ళు అసలు యాక్చువల్ ట్రూగా కనెక్ట్ అవ్వలేదు క్యాపిటల్ అనే కాన్సెప్ట్ తో. ఓకే, అంటే మీరు కనెక్ట్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏదైనా నాకు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు ఆ గిఫ్ట్ ఇచ్చింది నేను కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే మోర్ హ్యాపీనెస్ వస్తుంది, ఎంత బాగుంది అసలు గిఫ్ట్ అని మీరు కనెక్ట్ అవుతారు. అసలు నేను కనెక్ట్ కాంది ఎవరైనా ఇచ్చారు అనుకోండి, మీరు గిఫ్ట్ బాగానే ఉంది కాదంటే నేను ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి, దాంతో పాటు ఎక్కువసేపు డ్రైవ్ అవ్వాలండి. సో ఎమోషనల్లీ మోస్ట్ ఆఫ్ ది విశాఖపట్నం పీపుల్ మీరు ఓన్లీ రాజధాని క్యాపిటల్ మీదే ఉందంటే దాని మీద ఎక్కువ కనెక్టెడ్ కాలేదు. కేకే గారు, విశాఖపట్నానికి సంబంధించి 15 స్థానాలు చేస్తే 1 స్థానమే గెలుచుకున్న పరిస్థితి అన్నారు. కానీ అక్కడ లోకల్ రిషికొండ అవ్వచ్చు, దాంతో పాటు కడప నుంచి వచ్చి అక్కడ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిగతా వాళ్ళు అక్కడ భూములు కొని ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేశారనేది కూడా ఎంతో కొంత ప్రజల్లో ఉంది. అవన్నీ మీరు ఏమైనా గమనించారా? అంటే లోకల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయండి. ఓవరాల్ గా మీకు విశాఖపట్నం వచ్చేసరికి లాస్ట్ టైం ఎంత వేవ్ లో కూడా అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో సెంట్రల్ అంటే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఆల్రెడీ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు బీజేపీ సపోర్ట్ లేదు, జనసేన సపోర్ట్ లేకపోయినా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అప్లై చేసుకోండి, మామూలుగా ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ సౌత్ లో నార్త్ సౌత్ లో ఆబ్వియస్లీ కూటమికి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే బీజేపీ తోడైంది, జనసేన తోడైంది, ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ నుంచి నచ్చని ఓట్ బ్యాంకింగ్ తోడవుతుంది. సో ఆబ్వియస్ గా మీరేదైతే రిషికొండ కానీ లేకపోతే ఒకరుగా ఉన్నట్టు డిస్కస్ చేస్తారో ఆల్రెడీ రాకముందే అంటే ఇష్యూస్ కాకముందే కన్వర్టెడ్, మేబీ ఇంకొక 1% 2% ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయ్యి ఉంటాయి. కానీ ఆ ఇష్యూస్ ఏమీ లేనప్పటికీ కూడా ఈ 4 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ గెలుచుకుందానికి ఆస్కారం ఉంది. అంటే ఆల్రెడీ పోయినసారి కూడా టీడీపీ, బట్ ఓవరాల్ గా కంటెస్ట్ చేస్తున్న సందర్భంలో చెప్తున్నాను. ఓకే, అయితే విశాఖపట్నానికి సంబంధించి అయితే మొత్తం 15 అయితే 9 తెలుగుదేశం పార్టీ. ఒక్క విశాఖపట్నం అరకు తప్పితే ఇంకో నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం లేదండి 100%. అది విశాఖపట్నానికి సంబంధించి. సార్ నెక్స్ట్ గోదావరి జిల్లాలంటేనే కూటమికి కొంచెం స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి చాలా రోజు నుంచి కూడా చెప్పుకున్నారు. 2019లో ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలు తీసుకొని అధికారంలోకి వచ్చింది. తూర్పుగోదావరికి సంబంధించి 19లో ఒకటి మాత్రమే గెలుస్తున్న పరిస్థితి. అంటే ఆ ఒక్కటి కూడా మనం చూసుకున్నట్టయితే ఒక్కటి గెలుస్తున్న పరిస్థితి. కానీ గోదావరి జిల్లాల్లో చూసినట్టయితే కసిగా ఓటింగ్ చేశారు. కూటమికి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నంతోనే ఇవన్నీ జరిగినాయి అని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి. నిజంగా గోదావరి జిల్లాలో సర్వే చేసినప్పుడు మీరు గ్రహించిన విషయాలు ఏంటి? అంటే ఓవరాల్ గా సార్ మీకు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక రకంగా ఉండొచ్చు, కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన వైఎస్ఆర్సీపీ యాడ్ అవడం అదే టీడీపీ రెండు కూటమి కట్టడం వల్ల జనసేన బలం ఒక మొత్తానికి స్ట్రక్చర్ లో మీకు చాలా దగ్గర ఫ్రంట్ ఎండ్ లో టీడీపీ కనపడచ్చు. కానీ పిల్లర్స్ లాగా ఒక స్ట్రాంగ్ హోల్డ్ గా నిలబడింది. అది 1 month బిఫోర్ ఎలక్షన్స్ 1 month బిఫోర్ 70% కన్విన్స్ అయ్యారనిపించింది. తర్వాత 2 weeks తర్వాత 80%. అంటే ఫ్లో కంటిన్యూ అయ్యేసరికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది 95% మోర్ దెన్ 95% వరకు ఆబ్వియస్ గా జన సైనికులు అంటే సానుభూతి పరులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కావచ్చు, లేదా జనసేనని ఓవరాల్ గా ఫేవరెట్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, కంప్లీట్ గా వాళ్ళు యాంటీగా అంటే వైఎస్ఆర్సీపీ యాంటీగా మూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కనపడింది. కాబట్టి మీకు ఓవరాల్ గా 19 నియోజకవర్గాల్లో కూడా మాకు రంపచోడవరం, తుని,
ఇలాంటివి మాత్రమే డిఫెండ్ చేస్తున్నట్టు కనపడింది మామూలుగా మనకు ఎలక్షన్స్ వరకు. ఎలక్షన్స్ అయిన తర్వాత వెరిఫై చేస్తే ఓన్లీ దాడిశెట్టి రాజా గారి నియోజకవర్గం తునిలో మాత్రమే ఓకే మనకు టైట్ ఫైట్ ఇస్తున్నారు వీళ్ళు అని అనిపించింది. సో ఇప్పటికీ తుని టైట్ ఫైట్ లోనే ఉంది, ఇప్పటికీ తుని టైట్ ఫైట్ లోనే ఉంది. కానీ మీరు వైఎస్ఆర్సీపీ ఫేవర్ ఆబ్వియస్ గా ఎడ్జ్ ఫేవర్ వైపు వెళ్తుందేమో అని ఒక అంచనాతో వేసింది. అంటే ఓవరాల్ గా కొన్ని నియోజకవర్గాలు మేము మళ్ళీ చెప్తాం 14 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు మాత్రమే కన్ఫర్మ్ సీట్లు, మిగతా 8 చోట్ల మేబీ అలా వాళ్ళేదానికి ఆస్కారం ఉందేమో, వాళ్ళ ఎలక్షన్ ఇంజనీరింగ్ బాగా చేసినేమో, రకరకాల ఫ్యాక్టర్స్ అని ఆ ఎడ్జ్ ని ఒక వైపు తీసుకున్నాం. అలాంటిదే మీకు తుని నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో. ఓకే అక్కడ దాడిశెట్టి రాజా అంటే టైట్ ఫైట్ ఉన్నప్పుడు టైట్ ఫైట్ సార్, ఇప్పుడు తక్కువ మెజారిటీ దాడిశెట్టి రాజా గారు గెలుస్తారు అనుకుంటున్నాం. ఓకే సార్, ఈస్ట్ గోదావరికి సంబంధించి మరొకటి ఏంటంటే సార్ పిఠాపురం సార్, పిఠాపురం మీద చాలా బెట్టింగ్లు జరుగుతున్నాయి, చాలా జరిగాయి. అక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చొని పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించాలి అన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ని. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ మెజారిటీ లెక్కేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే అందరు కలిసి సమిష్టిగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అనుకున్న పరిస్థితి, లేకపోతే అక్కడ ఏదన్నా మళ్ళీ సంచలనం? మీరు మామూలుగా మీరు ఫ్లోలో ఒక మాట చెప్పేశారు, అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని గెలిపించే పరిస్థితి ఉందా అంటారా? అంటే నిజమైంది, అందరూ కలిసి అంటే ముద్రగడ పద్మనాభం గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, శ్యామల గాని, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేదానికి 100% ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు ఒక సైడ్ నుంచి నెట్టుకుంటా వస్తారు అనుకోండి, వాళ్ళు మొత్తం అక్యుములేట్ అయ్యేదానికి, ఒక దగ్గర గ్యాదర్ అయ్యేదానికి స్ట్రాంగ్ స్ట్రెంత్ అంటే ఒక తాడు ఎలా అన్ని గ్యాదర్ అవుతుంది, అది మీ పటికి మీరు చేస్తున్న ఇది కాకుండా ఉంటే అంత తాడు అంత స్ట్రాంగ్ అయ్యేది కాదు. ఆబ్వియస్ గా చాలా ఫ్యాక్టర్స్ వంగ గీత గారికి అడ్వాంటేజ్ అయ్యి ఎంతో కొంత పర్సెంటేజ్ తో ముందుకుండేవాళ్ళు. అదే గెలిచేవారు కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇంత ఉండేది కాదు. బట్ మీరు టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెడితే మీరు పిఠాపురంలో పెట్టే ఎఫెక్ట్ అక్కడ రాయలసీమ వరకు వాళ్ళకి కనపడింది. అక్కడ మీకు ఎఫెక్ట్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక నియోజకవర్గం తీసుకుంటే అక్కడ 52 నియోజకవర్గాలు ఎఫెక్ట్ ఇచ్చారు. మీరు అనొచ్చు రాయలసీమలో జనసేనకి ఎఫెక్ట్ ఉంటుందని, ఉంటుందా? అదే మీరు సానుభూతి పరులు లేకపోతే ఓట్లు పోయినసారి వేద్దాం అనుకుని వేలు వాళ్ళు చాలా పర్సెంటేజ్ అంటే 10-15% వరకు ఆ ఎఫెక్ట్ గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు పిఠాపురం చూసుకుంటున్నారు, వాళ్ళు రాయలసీమ చూసుకున్నారు. ఓకే సార్, ఇంకొకటి పీగన్నవరం సార్. పీగన్నవరంలో ఫస్ట్ లో కూటమికి సంబంధించి అక్కడ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బంది పడి ఫస్ట్ మహాసేన రాజేష్, దాని తర్వాత మహాసేన రాజేష్ వెళ్ళిపోయి వేరే అభ్యర్థి వచ్చిన పరిస్థితి, అక్కడ జనసేన పార్టీ గెలవదు అనుకుంటున్న పరిస్థితి. బట్ అక్కడ చూసుకున్నట్టయితే అది కూడా గెలిచే పరిస్థితిలోనే మీరు జనసేన అన్ని కూడా గెలబోతుంది. అంటే మహాసేన రాజేష్ కూటమితో విభేదించిన తర్వాత ఎస్సీల ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎక్కడ కూడా జనసేన పార్టీకి పడనివ్వకుండా చేస్తాను అని మాట్లాడిన పరిస్థితి. దాంతో అలాంటి ప్రభావం జనసేనని ఎక్కడ పడకుండా చేసే అలాంటిది ఏమన్నా మీరు సర్వేలో గ్రహించారు? 100% ఉండదు సార్. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తే అవతలకి అందరూ టర్న్ చేసి ఎస్సీలంతా టర్న్ అయిపోయి లేకపోతే అలాంటి పరిస్థితి ఎవరికి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంత ఒకరు చెప్తే అందరూ ఆ సెక్షన్ పీపుల్ టర్న్ అయిపోయి ఉండదు. మోస్ట్లీ ఎస్సీ ఆబ్వియస్ గా కన్సాలిడేట్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉంటుంది. డజన్ మీద 99% 100% అని కాదు. ఎవరైతే పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకున్నారో ఒకరు వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఓటు వేయద్దు అని చెప్తే ఏదో అద్భుతాలు జరిగి ఒక ఇన్సిడెంట్ వాళ్ళు నిజంగా వాళ్ళని బాధ పెట్టి తప్పితే ట్రావెల్ చేస్తున్నాం, మనం ఎన్నో సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నాం, మొత్తం కమ్యూనిటీ మొత్తం అయినా ఉన్నాం, కమ్యూనిటీ ఒక లీడర్ ఉన్నప్పుడు సో ఆ కమ్యూనిటీ నిజంగా ఇబ్బంది పడితే ఆ విధంగా మారుతుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా ఓవరాల్ గా కాపు కమ్యూనిటీకి వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్, చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఆయనే పిఠాపురంలో నిలబడి వెయిట్ అంటే వెయిట్ వేయకుండా ఆగట్లేదు. డిఫరెన్స్ చూడండి, ముద్రగడ పద్మనాభం కావచ్చు, మీరు అన్నటువంటి మహాసేన రాజేష్ గారు కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీని మీరు ఇలా ఓట్లేయండి అంటే వాళ్ళ వైపుగా వెళ్తున్నప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది. ఈసారి లాస్ట్ టైం మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ వైపు వెళ్తున్నప్పుడు ఇంకొక మీరు 1% 2% యాడ్ అయ్యచ్చు. మీరు వాళ్ళు వెళ్లే దారికి రివర్స్ దారి వెళ్ళి నా వెనకాల రాడంటే ఎవరు ఉండరు. అది ముద్రగడ పద్మనాభం గారు అయినా సరే, మహాసేన రాజేష్ గారు అయినా సరే, ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ఎనీ ఫ్లోకి. ఓకే సార్, నెక్స్ట్ తూర్పుగోదావరి మనం చూసుకున్నట్టయితే అలాంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి అయితే మొత్తం క్లీన్ స్వీప్ అని చెప్పిన పరిస్థితి. అంటే పశ్చిమ గోదావరికి సంబంధించి కొన్ని ఏదైతే ఉంది, రఘురామరాజు గారు అక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామరాజు గారు ఆయన చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ చాలా రసవత్తరంగా ఉంది. డెఫినెట్లీ ఆయన ఓడించబోతున్నారు అక్కడ ఎదుటి వాళ్ళతో కూడా అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. శివ ఆయన దానికోసం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మిషన్ అక్కడ స్టార్ట్ చేశాడు అన్న పరిస్థితి. గిషన్లో ఏం పని చేయలేదంటారా గోదావరి జిల్లాలో? అంటే అక్కడ కూడా కమ్యూనిటీ పరంగా చెప్పాలంటే
రాజుల కమ్యూనిటీ. రాజులకి కాపులకి మామూలుగా వీళ్ళు డిఫరెంట్ గా ఉండేది సార్. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు ఉండి మీద కాన్సన్ట్రేట్ చేసి రఘురామకృష్ణరాజు మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ అక్యూమిలేట్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, భీమవరం ఉండి సైడ్ రాజులు కాపులు కలిపి ఒక ఫోర్స్ గా వర్క్ చేశారు. దీనికి ఎవరు ఆద్యులు? ఆబ్వియస్ గా రఘురామకృష్ణరాజు గారికి నా రిక్వెస్ట్, నేను చెప్పేది అంటే మీరు ఫస్ట్ గెలవగానే యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అలా బలంగా వర్క్ చేసి కాబట్టి మీరు మీ వెనకాల జన సైనికులు కానీ అందరు ఫ్యాక్టర్స్ వర్క్ చేశారు. ట్రూ సార్, మీరు వ్యంగ్యంగా కూడా చెప్పట్లేదు. ఆబ్వియస్లీ నేను ఎవరైనా కించపరిచాను అనుకోండి, నేను బలంగా పనిచేసాను అనుకోండి, నేను ఎదిగాను, నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఎవరైనా వాళ్ళు ప్రతి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ వల్ల ఇలా జరిగింది, ఆ రోజు అలా అనకపోతే నాకు అంత ఆవేశం వచ్చిండేది కాదు, ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉంటే నీ వల్లే, మేబీ మనం మాట్లాడుకోవట్లేదు, బట్ ఈ ఒక్క విషయంలో థ్యాంక్ యూ అని నిజంగా చెప్పుకోవడం తప్పేలేదు. ఓకే సార్, ఇంకోటి సార్, గోదావరి జిల్లాలకు సంబంధించి పోలవరం, నేను ఏది చూసినా గానీ చాలా సర్వేలు పోలవరం వైసీపీ, పోలవరం వైసీపీ, పోలవరం వైసీపీ, నేను ఒక 40 సర్వేలు అదే చెప్పుకుంటాను పరిస్థితి. బట్ కరెక్ట్, అది పోలవరం ఆబ్వియస్లీ ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ ఉన్న మాట కరెక్ట్. అవును, మీరు ఇచ్చిన దాంట్లో ఇక్కడ పశ్చిమ గోదావరికి సంబంధించి మీరు అక్కడ కూడా లేదండి. ప్రీపోల్లో కూడా మాకు పోలవరం కొంచెం పక్కన పెట్టి మాట వస్తాయి. బట్ కన్సాలిడేట్ గా మీకు ఎలక్షన్ ఇంజనీరింగ్ తర్వాత చూస్తే ఓట్ బ్యాంకింగ్, ఎగ్జిట్ పోల్స్, అదే పోస్ట్ పోల్ లో చూస్తే కంప్లీట్ గా పోలవరం కూడా ఫేవరింగ్ టు, అంటే గోదావరి జిల్లాలో వేసరికి ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇంకా ఓవర్ గా ముందుకెళ్ళి పోలవరం కూడా కంప్లీట్ క్లీన్ స్వీప్ వెళ్ళేదానికి. ఇప్పుడు పార్లమెంట్ కూడా పోలవరం అనేది బెంచ్ మార్క్ సార్. పోలవరం ఓడిపోతే వెస్ట్ గోదావరిలో ఇంకో జిల్లా మీరు ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దాంతో పాటు దెందులూరు సార్, దెందులూరు కూడా మాక్సిమం టైట్ ఫైట్ అని చెప్పుకుంటూనే టైట్ ఫైట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కొట్టారు అబ్బాయి చౌదరి గెలుస్తాడని చెప్పిన పరిస్థితి. నిజంగా అది కూటమి వైపు టర్న్ అవ్వటానికి సిచ్యువేషన్స్, అంటే చాలా మంది ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ చింతమనేని ప్రభాకర్ దూరం పెట్టుకున్నాడు అని చెప్పిన పరిస్థితి. దాంట్లో కూడా బట్ అంత వ్యతిరేకత లేదు అని అంటే కరెక్టే సార్. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓట్ బ్యాంకింగ్ డౌన్ అవుతుంటే ఇండివిజువల్ గా ఒక క్యాండిడేట్ దాన్ని పుష్ చేయడం కానీ, దాన్ని అంటే వస్తున్న తుఫాన్ని ఉధృతంగా వస్తున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేయడం కానీ కుదరదు. ఓకే, బట్ ఓన్లీ మీకు దెందులూరులో ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్లీ అబ్బాయి చౌదరి గారి మీద ఏముందో చిన్న చిన్న ఇష్యూస్, నెగిటివిటీస్ ఉన్నట్టు ఓవరాల్ గా ఒక పాజిటివ్ అంటే ఆయన కనెక్టెడ్ చేసుకోగలిగారు. అవునండి. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం చింతమనేని రావు గారి మీద టూ మచ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా జనాల పర్సెప్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది అబ్బాయి చౌదరి గారు పుష్ చేసుకోగలుగుతారు, పుల్ చేసుకోగలుగుతారు, చింతమనేని ప్రభాకర్ కి ఓట్లు వేయరు కదా అక్కడ ఎందుకు వేస్తారు, ఇది బయట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డిస్కషన్. బట్ ఆబ్వియస్లీ ఒక మండలం ఫేవర్ గా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీకి. దట్ డజంట్ మీన్ దట్ అన్ని మండలాలు కొట్టేస్తుంది కాదు. మోస్ట్లీ వేవ్ వస్తే 4 మండలాలు కొట్టేయచ్చు, అది కాదు ఫ్యాక్టర్. మోస్ట్లీ ఇప్పుడు ఆ వేవ్ వచ్చిన డిఫరెన్స్ ని ఒక అబ్బాయి చౌదరి గారి ఒక పాజిటివ్ అన్న క్రెడిబిలిటీ చనిపోవట్లేదు. ఓకే, ఓకే, అదొకటే, ఆ ఒక్క ఏరియా చనిపోవట్లేదు. అదే పార్టీ నుంచి ఒక పాజిటివ్ వేవ్ రోడ్ల పరంగానో, ఎంప్లాయ్మెంట్ పరంగానో, లేకపోతే లెక్కర్ ఇష్యూస్ పరంగానో ఏదైనా కొంచెం యాడ్ ఆన్ అయి ఉంటే చాలా ఫ్రీగా ముందు పశ్చిమ గోదావరి జిల్లా కొట్టే జిల్లా ఫస్ట్ మేబీ దెందులూరు అయ్యిండేది. అట్లా అంటారు. ఓకే సార్, కృష్ణా జిల్లాకి వెళ్లే ముందు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కాపులు ఎక్కువ ఉన్న పరిస్థితి. కళ్యాణ్ దిలీప్ సుంకర ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలక్షన్స్ కి 5 రోజులు 10 రోజుల ముందు వాయిస్ మారిపోయింది. మహాసేన రాజేష్ ఎలా అయితే ఉందో ఆయన కూడా వాయిస్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు, ఒక వ్యక్తి ఎవరో మీరు ఇటందరూ వెళ్ళే పరిస్థితి కాకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రభావం చూపే కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి కాపు నాయకులు ఎవరైతే మాట్లాడిన పరిస్థితిలో వైసీపీకి అనుకూలంగా అసలు కొంత కూడా అటు వెళ్ళిన పరిస్థితి లేదంటే తను అంటే పర్సెంటేజ్ అంటే ప్రభావితం చూపేంతగా లేదు. పర్సెంటేజ్ అంటే చాలా పెద్ద మాట సార్. వ్యక్తి అంటే తన చుట్టూ ఉన్న సమూహం, బంధువులు, తన కనెక్టెడ్ ఉన్న వాళ్ళు, ఫోన్ తో మాట్లాడగలిగిన వాళ్ళు, ఇది చిన్నది. పర్సెంటేజ్ అన్నప్పుడు మీకు 1% అంటే 2000 మంది అయిపోతారు. అవును, మొత్తం నియోజకవర్గంలో 2% అంటే 4000 మంది అయిపోతారు. సో 4000 మందిని అదే 5% ప్రభావితం చేయాలంటే 10,000 మంది అయిపోతారు. 5% అంటే 10,000 మంది ప్రభావితం చేయాలంటే అది చాలా ఫ్యాక్టర్స్ మార్చుకోవాల్సి వస్తుంది. సో మేబీ తన సర్కిల్లో తనతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 500 మంది, 1000 మంది వరకు కూడా అంతవరకు ప్రభావితం చేయగలుగుతారు. ప్లస్ అట్ ది సేమ్ టైం వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా తన సర్కిల్లో మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నేను మీతో ట్రావెల్ చేస్తుంటాను, మీతో పాటు కనెక్ట్ అయి ఉంటాను సార్. దట్ డజంట్ మీన్ దట్ మీరు చెప్పినట్టే ఓట్లు వేస్తానని కాదు. సో అది ఆ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తే చాలా చాలా మైన్యూట్ ప్రభావం మాత్రమే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్, కృష్ణా జిల్లాకి వెళ్దాం సార్. మొత్తం 16 స్థానాలు ఉంటాయి.
ఒక్కడు కూడా వైసీపీ గెలవని పరిస్థితి. ఇక్కడ కూడా క్లీన్ స్వీప్. 13కి 13 టీడీపీ గెలుస్తుంది, 1కి 1 జనసేన, 2 పోటీ చేస్తే బీజేపీ 2 కూడా గెలుస్తున్న పరిస్థితి. నాకు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్కడు కూడా గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఊర్లు ఉన్నాయి సార్, తిరువూరు ఒకటి, తిరువూరు పామర్రు, రెండింటి మీద నాకు డౌట్ ఉంది, ప్రజలకు కూడా డౌట్ ఉంది. ఏం చెప్తారు? అది మాకు తిరువూరు పామర్రు ఎలక్షన్స్ ముందు పక్కన పెట్టిన మాట వాస్తవం. తిరువూరు పామరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు వరకు టఫ్ ఫైట్ లోకి ఉన్నది తిరువూరు పామరు. ఇప్పుడు రేపు పొద్దున మేము రాంగ్ అయినా లెట్స్ అజ్యూమ్ కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ అన్నాం అంటే వైఎస్ఆర్ 16 నియోజకవర్గాల్లో ఎలా క్లీన్ స్వీప్ అవుద్ది? ఇప్పుడు అదే గుండెలు బాదుకుంటున్న పరిస్థితి. 16 నియోజకవర్గాలు ఎలా క్లీన్ స్వీప్ అవుతుంది? రేపు పొద్దున మేము మిస్టేక్ అయింది అనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది 16 కాదు కదా, 8 అన్నా మేము కొట్టాలి కదా. అంటే సాధ్యమైనంత వరకు కేకేని అక్కడ మిస్టేక్ చేయించాలనేది వాళ్ళ ప్రయత్నం. అది మిస్టేక్ ఇప్పుడు ఆల్రెడీ బాక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మారేది లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రం మారేది లేదు. ఆబ్వియస్ గా పోతే ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గం ఫేవర్ గా వచ్చేమో, మేబీ కృష్ణా జిల్లాలో అదే 16 మీరు క్లీన్ స్వీప్ అన్నారు, ఒక నియోజకవర్గం కొట్టే కదా ఏదేం ఉండదు కదా. మేబీ 1 or 2% మేము ఓవరాల్ గా చేసిన ఫ్యాక్టర్. బట్ మన ఎలక్షన్స్ తర్వాత చేసినటువంటి పోస్ట్ పోల్ లో ఆ ఎడ్జ్లు అటువైపు మలుతున్నాయి కాబట్టి అటు వెళ్ళాం. అదే సేమ్ టైం మీకు ఆత్మకూర అవి ఉంచాం కదా, మీకు నెల్లూరు వచ్చిన. అవును సార్. నెక్స్ట్ సార్, అది నందిగామ సంబంధించి కూడా టైట్ ఫైట్ ఉన్న టైట్ ఫైట్ లేదు సార్, ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అవును, అయితే ఫేవరెట్ కూటమికి ఎలక్షన్స్ ముందు మా దాంట్లో రాలేదు, ఎలక్షన్ తర్వాత కూడా లేదు. ఓకే సార్. నెక్స్ట్ సార్, గుంటూరు జిల్లా సార్. గుంటూరు కూడా ఇక్కడ కూడా క్లీన్ స్వీప్, 17 స్థానాలు. అంటే నార్మల్ గా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కమ్యూనిటీ పరంగా, అదే విధంగా రాజధాని ఇష్యూ ఉంది సార్. కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ ఉంది, రాజధాని ఇష్యూ ఎక్స్ట్రా మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా లేయర్ ఆడింది. ఇందాక చెప్పుకున్నట్టు 1% 10% ఆల్రెడీ అడ్వాంటేజ్ నెగిటివిటీ ఇస్తుంది. ప్లస్ కమ్యూనిటీ పరంగా 2 అడ్వాంటేజ్లు. విభిన్నంగా మామూలుగా ఒకప్పుడు మీకు అక్కడ 2 కమ్యూనిటీలు కొట్టుకున్నాయి, 2 గొడవ అని మామూలు సహజంగా అందరికి తెలిసిన ఫ్యాక్టరీ. రక్త చరిత్ర అని అలాంటి రక్త చరిత్రలో రకరకాల ఉన్న ఫ్యాక్టర్స్ ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి క్యాస్ట్లు కలిసి పనిచేస్తే ఆబ్వియస్ గా రిజల్ట్స్ ఇది మాత్రం ఆ 2 మాత్రమే పనిచేస్తుంటే ఇలా ఉండేది కాదు. దాంతో పాటు రాజధాని ఎఫెక్ట్ ఇవన్నీ యాడ్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా లేయర్లు అది కనెక్ట్ మిస్ అవుతుంది. పోనీ మీరు మిస్టేక్ అయితే ఏమవుతారు అంటే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి రావచ్చు అంతే. ఓకే, మరి అసలు అది ఇంపాసిబుల్ కేసు. మనం మీరు చెప్పినట్టు తిరువూరులో మిస్టేక్ అవ్వచ్చు, ఇంకో దగ్గర మిస్టేక్ అయినా, ఒక నియోజకవర్గం ఎక్కడైనా మిస్టేక్ అయ్యిండొచ్చు. ఓకే సార్. అంటే నాకు గుంటూరు జిల్లాకి సంబంధించి ఏంటంటే మాచర్ల సార్, మాచర్లే. ఎందుకంటే 4 సార్లు వరుసగా గెలుస్తున్న వ్యక్తి, కనీసం అంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉండొచ్చు, బట్ ప్రభుత్వ వ్యతిరేకత భయం గుప్పెట్లో వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పిన పరిస్థితి. అక్కడ ఈవీఎం పగలగొట్టిన సందర్భాలు కానీ మిగతాయి కానీ అక్కడ ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అని అందరూ అనుకుంటున్న పరిస్థితి. బట్ అదందరినీ బ్రేక్ చేసి ప్రజలు బయటకు వచ్చారనుకోవచ్చా? ప్రజలు బయటకు వచ్చి ఎలక్షన్స్ చాలా సజావుగా జరిగేసారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒక బూత్ దగ్గర అంటే దాదాపుగా మీరు 3,33,00,000 మంది. అవునండి. టోటల్ ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ 3,33,00,000 మంది, 3,33,00,000 మంది ఓట్లు వేసినప్పుడు 40,560 అంతమంది ఇన్ని బూతులుగా ఓట్లు వేసినప్పుడు ఒక్క 4 బూత్లో జరిగిందని మనం జూమ్ చేసి చూస్తాం. ఓకే, కానీ ఓవరాల్ గా చూస్తే మటుకు ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. ఎలక్షన్ కమిషన్ జరిపిన విధానం అద్భుతంగా జరిగింది. సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు మాచర్ల కోడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉందండి, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు దగ్గర టెక్స్ట్ బుక్ ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, సెకండ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, థర్డ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి. అదే టెక్స్ట్ బుక్ ని 4th టైం రాస్తే ఎంత వస్తుంది? ఎక్కువ, పైన 90 తగ్గలేదు, తర్వాత కూడా 90 తగ్గదు. కానీ ఎలక్షన్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి అలా ఉండదు. ఒకసారి పోటీ చేస్తే గెలిచారు, 2 సార్లు పోటీ అంటే ఎలక్షన్ ప్రతిసారి ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అప్పుడు ఎలక్షన్ ఒక రకంగా జరిగింది. లేకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నారు, లేకపోతే ఇటు నుంచి యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలక్షన్స్ ఒక రకంగా జరిగింది. ఇప్పుడు కమ్యూనిటీస్ 2 పరంగా బలంగా కలుస్తున్నాయి. అట్లా అట్ ది సేమ్ టైం మీకు సిట్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత యాడ్ అయింది. దాంతో తోడుగా మామూలుగా మీతో పాటు వ్యతిరేక కూడా యాడ్ అయింది అనుకోండి. అవును, ఇప్పుడు మీకు ఇందాక ఇంకా లేని ఫ్యాక్టర్ ఒకటి యాడ్ అయింది. ఆయన మీద వ్యతిరేకత యాడ్ అయింది, కొంచెం 1% 2% ఇంత ముందుతో పోలిస్తే. మీకు రాజధాని ఎఫెక్ట్ యాడ్ అయింది, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఓట్ బ్యాంకింగ్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. ప్లస్ 2 బలమైన కమ్యూనిటీస్ మామూలుగా యాడ్ అవుతున్నాయి. మీకు దాని తోడుగా ఇంకొక ఇష్యూ ఒక బూత్ లో జరిగేసరికి ఆ నియోజకవర్గంలో బాగా చర్చాంశం అయింది. అవును సార్. ఆ తర్వాత ఈ మిగిలిన ఓట్ బ్యాంకింగ్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అవును సార్. పెద్దకూరపాడు ఎంతో కొంత తెలుగుదేశం సంబంధించి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే టైట్ లోనే ఉందనుకోవచ్చు కదా.
టైట్ అంటే ఫైట్ ఇప్పుడు కాదు, మామూలుగా ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ సీట్ చెప్పాం కదా, కన్ఫర్మ్. పెదకూరుపాడు మీద ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డౌట్ లేదు సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లాలో 12లో 1 గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 పోటీ చేస్తే 1 గెలుస్తున్న పరిస్థితి. 11 టీడీపీ గెలిస్తే 11 గెలిచేస్తారు సార్. అంటే నాది ఒకటే ఎర్రగొండపాలెం. మీరు అంతకుముందు మిగతా స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ గెలిచిన పరిస్థితుల్లో కూటమి ప్రభావం వల్లే, కూటమి కలిసి ఉండటం వల్లే గెలిచిన పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎర్రగొండపాలెంలో కూడా కూటమి కలిసి పనిచేసింది. బట్ ఎర్రగొండపాలెంలో ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ఎందుకు అక్కడ వైసీపీ గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్ గా సార్, ఎక్కడైనా మొత్తం ప్రతి విలేజ్ లో ఉంటుంది కూటమి అనే ఎఫెక్ట్, పాజిటివిటీ ప్రతి దగ్గర ఉంటుంది. అట్లా అని చెప్పి అన్ని విలేజ్ లో ఉండవు. ఆ విలేజ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ అంటే థాట్ ప్రాసెస్ గా మనం డెవలప్ గా చెప్పుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 1% 2% యాడ్ అయినా కానీ ఆ ఫేవరింగ్ గా మారుతుంది. రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, మాల కావచ్చు, ఈ కమ్యూనిటీస్ ఓవరాల్ గా చూస్తే ఈ కమ్యూనిటీస్ పరంగా ఎక్కువ ఉంది. అట్లా అని చెప్పి ప్రతి దగ్గర అదే ఉండదు. ఇప్పుడు దానికి అసోసియేటెడ్ గా ఉన్నటువంటి ఎవరు ఉంటారు, ఆ డామినేషన్ ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎస్సీ కూడా అదే పర్సెంటేజ్ ఉండి కాపు కమ్యూనిటీ ఉన్నారనుకోండి, ఇప్పుడు కమ్యూనిటీ ఆబ్వియస్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. వేరే ఎస్సీ నియోజకవర్గాలు కూడా కూటమి గెలుస్తున్నాం కదా, అలా కాకుండా ఒక ఎస్సీ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ డామినెంట్ గా ఉంది అనుకోండి, దాంతో పాటు లేదా కమ్మ కమ్యూనిటీ డామినెంట్ ఉంది, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలగరు. అది ఓన్లీ నాట్ ఓన్లీ ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ అని, బీసీ ఓట్ బ్యాంకింగ్ అని పుష్ దాని నుంచి లాక్కోగలరు. అక్కడ తక్కువ లాక్కోగలుగుతున్నారు కాబట్టి వైపాలెం ఆగుతుంది. కేవలం కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ అన్ని చోట్ల పనికిరాదు. ఓకే, అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎర్రగొండపాలెంతో పాటు సార్ దర్శి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అక్కడ గొట్టిపాటి లక్ష్మి నడుస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ చాలా రోజుల నుంచి అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ. అక్కడ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు మీరు లక్ష్మి గారి వీళ్ళు కూడా గొట్టిపాటి ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ కాదు, తక్కువ కాదు. ప్లస్ మీరు ఓట్ అదేమంటారు దాన్ని నామినేషన్ వేసినప్పుడు ఎంత మంది వచ్చారు చూసారు. సో అలా ఏం ఉండదండి. స్ట్రాంగ్ ఫ్యామిలీ, వీక్ ఫ్యామిలీ కదా, ఆబ్వియస్లీ ఫ్యామిలీ మీకు అడ్వాంటేజ్ అవ్వచ్చు, 1 or 2% ఎక్స్ట్రా ఓట్ బ్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకే, మీకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో గంటాపదంగా చెప్పేది పార్టీ ఒక 10% ఓట్ బ్యాంకింగ్ కోల్పోతుంటే వ్యక్తి మీరు చెప్పినట్టు మంచి ఫ్యామిలీ నుంచి 1 or 2%, 3% తెచ్చుకోగలిగితే అవతల పర్సెంట్ కూడా 1 or 2% తెచ్చుకునే క్యాండిడేట్ గా, గొట్టిపాటి లక్ష్మి గారు కూడా 1 or 2% తెచ్చుకునే క్యాండిడేట్ కదా. వాళ్ళు డాక్టర్స్ లేదా రకరకాల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ పాజిటివ్ యాడ్ అయితే మీకు 1 or 2% యాడ్ అయ్యి మీకు సమానం అవుతుంది ప్రతి. సో పార్టీ యొక్క నేటివిటీ ఓట్ బ్యాంకింగ్ మీద ఓడిపోతుంది. ఓకే సార్, చీరాలు ఒకటి సార్, త్రిముఖ పోటీ చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్. చీరాల త్రిముఖ పోటీ ఏం లేదు సార్, మామూలుగా ఆబ్వియస్ ఆమంచి గారు అంటే నేను చాలా సర్వేలు చెప్పాను, ఆమంచి గారు గట్టి క్యాండిడేట్ దాంట్లో డౌట్. త్రిముఖ పోటీ ఏంటంటే మీకు 30, నాకు 30, ఆయన 40 అంటే బాగా టైట్ జరిగినట్టు. ఆయన 10-15 వేలు లోపల ఆగిపోతున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా పర్స్పెక్టివ్ లో త్రిముఖ పోటీ జరిగింది అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళిద్దరిలో ఎవరు కోటేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆమంచి గారు ఇంతకుముందు ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన క్యాండిడేట్ అని డౌట్. కానీ అదే పరిస్థితులు ప్రస్తుతానికి ఉండవు కదా. ఓకే సార్, ప్రకాశం వెళ్ళిపోయింది. నెల్లూరు సార్, నెల్లూరుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే 10లో 2 స్థానాలు మాత్రమే గెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే టీడీపీ 10లో 8 గెలుస్తుంది. నిజంగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 అంతకుముందు కంచుకొట్టుకుంది, బట్ ఇప్పుడు మాత్రం ఒక కోలుకోలేని దెబ్బ కొట్టింది అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు నెల్లూరులో కూడా మీకు ఆత్మకూరు, ఇంకోటి ఏంటి ఆత్మకూరు తర్వాత ఇది సర్వేపల్లి, అలాగే సులూరుపేట కూడా కొంచెం టైట్ గా ఉంది. ఈ 3 మాకు టైట్ గా అనిపించింది. తర్వాత ఎలక్షన్ తర్వాత అబ్జర్వ్ చేశాక సులూరుపేట ఎడ్జ్ కూటమి వైపు వెళ్తుంది, ఇది ఇంకా టైట్ గానే ఉంది. ఓకే, స్టిల్ ఆత్మకూరు, సర్వేపల్లి చాలా టైట్ గానే ఉంది. ఇప్పుడు టైట్ గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఖాతాలో క్లియర్ గా చెప్తున్నా ఓపెన్ గానే, టైట్ గా ఉన్నాయి. ఎటువైపు మొగ్గు చూపట్లేదు, ఎట్లా టైట్ గా ఉంది. సరే ఇటువైపు పెద్ద ఈ జాలి పడటమే వాళ్ళకి నచ్చట్లేదు. జాలి పడ్డం కదా సార్, మామూలుగా ఫేవర్ నియోజకవర్గం అంటే జాలి పడితే కొన్నిసార్లు కూటమి వైపు వేసిన కూడా ఉంటాయి. ఎట్లా కాదు, ఫేవరింగ్ టు ఆ నియోజకవర్గాలు, ఆ లేయర్స్ కానీ మనం వేసినటువంటి ఓట్ బ్యాంకింగ్ కానీ ప్యాటర్న్ కానీ మనకు వస్తున్న శాంప్లింగ్స్ కానీ కొంచెం వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది అనిపించేటప్పుడు నెంబర్స్ సమానంగా ఉన్నా స్టిల్ ఆ ప్యాటర్న్ బట్టి వైఎస్ఆర్సీపీ వైపు వేసాం. రేపు పొద్దున మేము అనుకున్నట్టు సులూరుపేట 1 గెలిచి అటువైపు మిస్ అయింది అనుకోండి, సులూరుపేట కూడా గెలిచి మీకు ఆత్మకూరులో ఒకటి పోయి, లేదా సర్వేపల్లి గెలిచేయచ్చు, లేదా సర్వేపల్లి గెలిచేసి ఆత్మకూరు ఓడిపోయి ఇంకోటి గెలవచ్చు. ఓవరాల్ 2 నెంబర్ మారదు అంతే. మిగతా అన్ని కూడా సేమ్ అలాగా ఉన్న పరిస్థితి. నెక్స్ట్ సార్ చిత్తూరుకి వెళ్దాం. చిత్తూరు కూడా చూసినట్టయితే 14లో పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3, 13లో పోటీ చేస్తే టీడీపీ 10,
జనసేన ఒకటికి గెలుస్తున్న పరిస్థితి. ఫస్ట్ నుంచి తంబాలపల్లి మీద చిత్తూరుకి సంబంధించి టైట్ ఫైట్ ఉంటది అన్న పరిస్థితి ఉంది సార్. టైట్ ఫైట్ లోనే ఇక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇటువైపు మళ్ళీ దాంట్లో. ఓకే, ఒకసారి చిత్తూరు, అదే విధంగా అనంతపూర్ సార్. అనంతపూర్లో అయితే ఎవరికి ఏం డౌట్ లేని పరిస్థితి సార్. ఎందుకంటే అక్కడ అనంతపూర్కి సంబంధించి 14లో మా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. దానికి సంబంధించి ఏం చూశారు అక్కడ? ఎప్పుడు కూడా 2019 నుంచి కూడా కంచుకోటగా ఉన్న పరిస్థితి టీడీపీకి. డెఫినెట్లీ ఇంకా ఇప్పుడు వేవ్ ఇంకా ఉంది కాబట్టి మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అంటే అలాగే జరిగింది. ఎందుకంటే 14 నియోజకవర్గాల్లో ఇప్పుడు ధర్మవరం కేతిరెడ్డి గారికి చాలా పాజిటివ్ ఉంది. ఫస్ట్ మనం చెప్పింది అంటే ఎలక్షన్స్ ముందర ఇక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారు గెలుస్తున్నారు అని కాన్ఫిడెంట్ గా చెప్పాం. లాస్ట్ లో మాకు డౌట్, ఇఫ్ కండిషన్ కూడా, ఇఫ్ కేస్ ధర్మవరంలో కూడా ఆయన ఓడిపోతున్నారు అంటే, ఇంకా ఎలక్షన్ జరగలేదు, ఎలక్షన్స్ ముందు చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా వారం 10 రోజులు ఉన్నది. ఇన్ కేస్ ధర్మవరంలో కూడా ఆయన ఓడిపోతున్నారు అంటే ఖచ్చితంగా అనంతపురంలో ఇంకో సీట్ గెలవదు అని. సో కాన్ఫిడెంట్ గా చెప్పింది కూడా మేము వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఏంటి, ఎలక్షన్స్ ముందు చాలా ఫైనల్ గా చెప్పగలుగుతాం, కానీ పోస్ట్ పోల్ చేసే కొన్ని వెరిఫికేషన్స్ మారిన నియోజకవర్గం ఆ ధర్మవరం కూడా మారింది, అందుకని క్లీన్ స్వీప్ అయింది. లేకపోతే ధర్మవరం ఆగుండేది. దాంతో పాటు తాడిపత్రి కూడా సేమ్, పెద్దారెడ్డి కూడా సేమ్ అలాంటి ఉన్న పరిస్థితి. అది కూడా దీంట్లోకి అదైతే క్లీన్ లో ఉంది. ఓకే సార్, అయితే అనంతపురం అయిపోయింది. కడప సార్, కడపలో కూడా అంటే మిగతా జిల్లాలు ఎలా ఉన్నాయి కానీ 10లో పోటీ చేస్తే కేవలం 3. కడప కంచుకోట అంటారు, వైఎస్ఆర్ జగన్ అన్న పరిస్థితి ఉంటుంది. మీకు ఓవరాల్ గా చూసుకుంటే కడప కర్నూలు రేపు ఓట్ పర్సెంటేజ్ చూసుకోండి, 40% బాగా గుర్తు పెట్టుకోండి. 40% క్రాస్ చేసే జిల్లా కడప కర్నూలు తప్ప ఇంకోటి క్రాస్ చేయదు. ఓకే, కడప కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% క్రాస్ చేస్తుంది అనమాట అది. ఓకే, మీకంటే మొత్తం మీద లాస్ట్ టైం గుర్తుందా, టీడీపీకి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ 10%. అవును, అంటే 23 గెలిపింది. ఇప్పుడు మీరు ఒక జిల్లానే మీరు రాష్ట్రంగా మీరు పరిగణించి చూసారనుకోండి, ఓన్లీ కడప జిల్లానే రాష్ట్రం అనుకుంటే దాంట్లో 10% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ సీట్కి వెళ్ళిపోతుంది. మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అర్థం చేసుకోండి. ప్లస్ అది కాకుండా అక్కడ జరిగిన ఇష్యూస్ కానీ దాని మీద హ్యూజ్ ఇంపాక్ట్, షర్మిలా గారు తిరగడం కానీ, వాళ్ళ సిస్టర్ తిరగడం కానీ, దాని మీద ఆబ్వియస్లీ వాళ్ళు పుల్ చేసిన ఏ ఓట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ నుంచి పుల్ చేసిన ఓట్ బ్యాంకింగ్. కర్నూలు జిల్లాకి సంబంధించి నందికొట్కూరు యాడ్ చేసిన పరిస్థితి, అంటే టైట్ ఫైట్ లో కూడా మీరు ఫైట్ లో ఉంది. అబ్వియస్ గా ఎటువైపు దాని డిసిషన్ తీసుకోలేని పొజిషన్ ఉంది. సో దాన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసాం. ప్లస్ సమీకరణ అంటే ఎస్సీ నియోజకవర్గం, రకరకాల ఫ్యాక్టర్స్ మనం వెరిఫై చేయలేదు, ఒక 2-3 వేలు ఇట్లా పడేదానికి ఆస్కారం ఉందిలే అని నందికొట్కూరు సేఫ్ గా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసాం. మేబీ రేపు పొద్దున్న నందికొట్కూరు కూడా లూజ్ అవ్వచ్చు. ఓకే, కేకే గారు, మొత్తం సీట్లు చూసుకున్నట్టయితే 175లో పోటీ చేస్తే 14 సీట్లు మాత్రమే గెలిచిన పరిస్థితి. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు. టైట్ ఫైట్ కి సంబంధించి మనం చూస్తే అరకు, తుని, ఆత్మకూరు, సర్వేపల్లి, దాంతోపాటు చంద్రగిరి. ఇందాక ఒక్కటి కూడా నేను అడుగుతాను సార్, చంద్రగిరి కూడా పులవర్తినాని చాలా ఫైట్ అన్న. చంద్రగిరి చాలా టైట్ ఫైట్. వైఎస్ఆర్సీపీకి ఎంత అవకాశం ఉందో కూటమి దాంట్లో డౌట్ లేదు. మేము చెప్పాం కదండి, మొత్తం 14 ఇచ్చారు అంటున్నారు. 14లో మేము డివైడ్ చేసి క్లియర్ కట్ గా చూసాము. ఈ 6లో 8 టైట్ ఫైట్ లో ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఈ టైట్ ఫైట్ లో అక్కడున్న సమీకరణాలు, అక్కడున్నటువంటి ఫ్యాక్టర్ మీద వైఎస్ఆర్సీపీకి నుంచి అది టీడీపీ కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ ఖాతా వేస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 4 నియోజకవర్గాలు అలాగే మేము మిస్ అవ్వచ్చు, అలాగే 2-3 నియోజకవర్గాలు దీంట్లో మిస్ అవ్వచ్చు. క్లియర్ కట్ గా ఈ 6 మారవని నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాం. అలాగే స్టార్టింగ్ లో 97 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాం ఏ మారవ అనేది. అవును, ఓకే సార్. మొత్తంగా చూస్తే 161 అనేది నెంబర్ సార్. నిజంగా చాలా మంది నిజంగా మీరు చెప్పేది నమ్ముతున్నప్పటికీ ఏదో కొంత చిన్న భయం, మహా అయితే 1-2 సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉండదు అంటే మీరు ఒప్పుకుంటారు? ఓకే, సింగిల్ ఆబ్వియస్ గా నేను 100% రైట్ అవ్వాలంటే చాలా క్లిష్టమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి, అవును, వైఎస్ఆర్సీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి, జనసేన నెంబర్ చెప్పిన కరెక్ట్ అవ్వాలి, బీజేపీ నెంబర్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఈ ఏ ఫ్యాక్టర్ లో 2-3 మిస్ అయితే ఇప్పుడు టీడీపీ 2-3 లాస్ అయింది అనుకోండి, అవి ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతాయి అక్కడ కంటెస్ట్ చేసింది. ఓకే, సో ఒకటి ఇంకో దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఆబ్వియస్లీ. సో ఒక ఫ్యాక్టర్ మీద ఆగదు, నేను పోతే 2-3 నియోజకవర్గాలు అన్నిటి దాంట్లో 4 తేడా వస్తాయి. ఓకే, అంతేగాని హ్యూజ్ గా ఇటు నుంచి ఇటు తూర్పు అట్లా పరిస్థితి. దాంతో పాటు మీరు పార్లమెంట్ స్థానాల్లో 25కి 25 ఇచ్చిన పరిస్థితి. నా డౌట్ 2 ఉన్నాయి సార్. ఆ 2 మీరు కడప ఒకటి, కడప టీడీపీ ఎలా గెలుస్తుంది? కడప, రాజంపేట, అరకు అవును సార్, 3 నాకు డౌట్. ఎవరికైనా
అంటే క్లోజ్ గా అబ్జర్వ్ చేసినందుకు అంటే మీరు 22 పార్లమెంట్ వదిలేశారు అనుకుంటారేమో. ఆబ్వియస్ గా 22 పార్లమెంట్ ఫేవరెట్ కూటమి ఉన్నాయి. ఈ 3 పార్లమెంట్ ఆబ్వియస్ గా మేము ముందు కూడా అరకును ఆపాం, మనకు రాజంపేటను ఆపాం, తర్వాత కడపను ఆపాం. అరకు, కడప, రాజంపేట ఆపాం. ఓకే. బట్ పోస్ట్ పోల్ తర్వాత ఫస్ట్ పక్కన పెట్టింది రాజంపేట. రాజంపేట ఫేవరింగ్ గా ఉంది పక్కన పెట్టింది. క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరగలేదు, ఫేవరెట్ కూటమని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 7 ఎందుకంటే సార్ ఒకటి సార్, మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్, పొంగనూరు అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు అవ్వచ్చు, మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళు మొత్తం నడిపిస్తారు, కను సైకిల్తో శాసిస్తారు, అలాంటిది ఏం కనిపించలేదు సార్ మీకు? కను సైకిల్తో శాసించేది, లేకపోతే ఇట్లా ఓట్లు వేయించేసేది, ఇట్లాంటి ఓట్లు వేసేది అట్లా ఏం ఉండవు సార్. అది ఓవరాల్ ఓట్లు వాళ్ళు ఎవరికి వేయాలని ఓట్లు వేస్తారు. మిథున్ రెడ్డి గారు ఇంకా పిఠాపురంలో ఎక్కువ టూ మచ్ ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన మిథున్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని మీరు పూర్తిగా ఇన్ఛార్జ్ ఆడించారు, ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టినారు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకున్నాం, ఈ ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్ గా ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇంకో 10 మంది చేత ఓట్లు ఎక్కువ వేయించాడు. ప్లస్ క్రాస్ ఓటింగ్ కూడా ఎక్కువ జరగలేదు. సో అదొకటి పక్కన పెట్టాం. మీకు కడప, అరకులో చాలా మిక్స్డ్ క్రాస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మీకు అరకులో చూస్తే 11 మండలాలు దాకా ఉంటాయి. దాంట్లో మళ్ళీ 15-18 వరకు కంటెస్ట్ చేస్తామంటారు. దాంట్లో బీఎస్పీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది, మరి రకరకాల మిక్స్డ్ కాంబినేషన్. బట్ స్టిల్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు అనిపించింది. కడప వరకు మీరు అడిగారు కాబట్టి ఏముందో వైఎస్ఆర్సీపీ ఓటేసిన అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ చాలా పడింది. ఓకే. అక్కడ కేంద్ర నియోజకవర్గాల్లో. సో ఆ క్రాస్ ఓటింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి షర్మిలా గారికి ఇచ్చు, లేదా టీడీపీకి ఇచ్చు. సో 50-50గా అనుకున్నప్పటికి కూడా అటు ఇటుగా అనుకున్నాను. ఎందుకంటే కొంతమంది షర్మిలాకి వేయాలని, కొంతమంది ఇటు వేద్దాం అనుకున్నప్పటికి కూడా కొద్దిగా 30 వర్స్ట్ కేసులో 70-30 వేసినా కూడా 30% యాడ్ అయినా కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే షర్మిలా గారు ఆల్రెడీ ఆమెకి పడే సొంత ఓట్ బ్యాంకింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్. అవును. పార్లమెంట్ బట్టి షర్మిలాకి వేయాలి అనుకున్న ఓట్ బ్యాంకింగ్. ఓకే. కడపలో వివేకానంద రెడ్డి హత్య ప్రభావం డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ మీద పడింది. ఎలక్షన్స్ మీద అంటే కడప ఒక్కదాని మీద, కడప మీద మిగతా అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది కదా, కడపకి సంబంధించి కడప ఒక చోట్ల మీద పడింది. ఓకే సార్. ఓకే సార్. ఫైనల్ సార్, ఫైనల్ గా చెప్తున్నాను, రేపు 24 గంటల్లో ఏదైతే మీరు రిజల్ట్ రాబోతుంది, దానికి సంబంధించి రిజల్ట్ డే, ఇక రేపటి నుంచి ఎవరైతే డెఫినెట్లీ మీరు అనుకున్నది వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన దానికి 1-2 అటు ఇటు అయినా కానీ, బట్ కేకే అనే వ్యక్తి 2024 ఎలక్షన్స్ లో సర్వేస్ కి సంబంధించి చాలా ముందుకెళ్తాడు, కరెక్ట్ గా చెప్తాడన్న పరిస్థితి. చాలా మంది మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా ఎలక్షన్ దానికి మాకు చెయ్యాలి ఇలా, మీరు ఫస్ట్ ఒక మాట చెప్పింది ఏంటంటే, నేను అభ్యర్థులకే చేస్తాను, ఏ పార్టీకి చేయనని పరిస్థితి. అంటే నా డౌట్ ఒకటి సార్, నా డౌట్ ఒక లేమెన్ వచ్చి, లేకపోతే ఒక వ్యక్తి ఎవరన్నా వచ్చి ఒక చోట నేను ఇక్కడ పోటీ చేస్తాను అంటే మీరు వాళ్ళకి వర్క్ చేస్తారా? వాళ్ళ కోసం అంటే నేను అన్నాను ఒకటి సార్, ఒక మనిషి ఎంతో కొంత ఇమేజ్ ఉండాలి, దాంతో పాటు మంచితనం ఒకటెవరు ఉండాలి. అలాగా ఏమి తెలియని ఒక వ్యక్తిని, లేకపోతే ఒక సర్వే సంస్థలు ఆయన్ని గెలిపించేదాకా తీసుకెళ్తుందా ఎలా? అంటే మనం 100% వర్క్ చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చారు ఇండిపెండెంట్ గా, మీరు పోటీ చేస్తాను అనుకుంటున్నాను, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. నేను ఈ ఒక నియోజకవర్గంలో చేయాలనుకుంటున్నాను. ఏంటి సార్? నేను ఆబ్వియస్ గా ఇప్పుడు నేను పనిచేయడం అంటే ఒక్కనే కదా సార్, టీం పనిచేయడం కదా. సో మీరు డే 1 ఒక అసెస్మెంట్ ఇస్తాం, మీరు ఈ రేంజ్ లో వెళ్ళొచ్చు ఇలా చేసుకుంటే, లేదు మీరు 1% 10% వెళ్ళొచ్చు. 10% తీసుకొని మీరు ఒక లోకల్ నాయకుడిగా ఎదిగి, లేదా ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యేదానికి ఆప్షన్ ఉంటుంది, లేదా పార్టీలో ఎత్తుకొని వచ్చే పొజిషన్ ఉండొచ్చు, లేదా మీ స్టేచర్, మీ కాన్సెప్ట్సే వేరే ఉన్నాయి అనుకోండి, మీరు ఆ స్ట్రక్చర్ మీకు ఎలా ఉందని బట్టి ఇస్తాం. కానీ ఓవరాల్ గా ఆ రోజే డే 1 చెప్పాం కదా ఎస్ ఆర్ నో అనేది. ఓకే సార్. ఎవరన్నా సరిగ్గా అంటే వాళ్ళు మీకు నచ్చలేదు, నేను ఉన్నాను సార్, నేను ఏదో కొన్ని చెడ్డ పనులు చేశాను, అలాంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు లేదండి నేను చేయనని చెప్తారా నిజాయితీగా? లేదన్నా లేకపోతే ఏదో సోషల్ చాలా మంది ఉన్నారు, నేను గెలిపిస్తాము, సోషల్ మీడియా ప్రమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని జీరోలో దాన్ని ఒక్కసారి తీసుకెళ్లి 70% తీసుకెళ్తాను. ఇప్పుడు చాలా మంది సర్వేల సంస్థలతో చాలా మంది చేస్తున్న పని అది. అలాంటి సిచ్యువేషన్ కేకేకి ఎదురైతే ఏ విధంగా ముందుకెళ్తాడు అంటే ఏం చెప్తారు? అంటే డిపెండ్స్ సార్, నిజంగా అందరూ ఆ క్యాండిడేట్లు అలాగే ఉన్నారు, ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసేవాళ్ళు అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చేది లేదు, దీన్ని కంటెస్ట్ చేసేవాడు రైట్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇప్పుడు నేను ఇతనికి సపోర్ట్ చేయడం వల్ల తన మీకు ఎఫెక్ట్ పడుతుంది, ఓకే తను ఓడిపోతాడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది, మనం యాడ్ అవ్వడం వల్ల 2-3% యాడ్ చేయగలం, ఓవరాల్ గా తను మార్చగలం, కానీ దాని వల్ల అవతల వ్యక్తి నిజాయితీగా ఉండేవాడు ఓడిపోతాడు అన్నప్పుడు నేను ఇక్కడి నుంచి డ్రాప్ అవుతాను. డెఫినెట్లీ డ్రాప్ అవుతాను. ఓకే సార్. అంటే సర్వే సంస్థలు
ఒక అభ్యర్థి యొక్క గ్రాఫ్ ని ఎంత పర్సెంట్ వరకు పెంచే అవకాశం ఉందంటే 2-3% అయినా, లేకపోతే హ్యూజ్ గా మొత్తం ఎలా ఉన్నదాన్ని ఇలా తిప్పేస్తాను? తిప్పే 100% కుదరదు సార్. ఏ సర్వే కంపెనీ ఏమీ చేయలేదు. ఉమ్. మీరు ఆల్రెడీ లీడర్షిప్ మారాలనుకుని ఉంటారు అనుకోండి, మీకు మేము ఎంతో కొంత గైడ్ చేయగలరు. గైడ్ చేయగలం. అది చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు గైడ్ చేయగలం. Hmm. మీరు ప్రెజెంట్ చేసే విధానాన్ని ప్రొడక్ట్ మార్చుదాం. అంటే బిర్యానీ మీరే, పైన గార్నిషింగ్ ఎలా సర్వ్ చేస్తారనేది మేము మార్చగలుగుతాం. ఓకే. కోర్ మీదే ఉంటుంది. ఉమ్. కానీ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా డేటా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా సబ్జెక్ట్ మీద మీకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేయాలి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మీకు గైడ్ చేయగలుగుతాం. ఒకటే సార్, అందరూ లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను. Hmm. కేకే పీకే అవ్వాలనుకుంటున్నారా? ప్రశాంత్ కిషోర్ అవ్వాలనుకున్నాడా ఆంధ్రప్రదేశ్ లో? అంటే సర్వేకి సంబంధించి చాలా మంది ఉన్నప్పటికీ ఒక నిజమైన తెలుగోళ్ళ ఒక సర్వే, ఒక గట్స్ ఉన్న సర్వే సంస్థ ఏది లేని చాలా మంది అనుకుంటున్న పరిస్థితిలో ఆ టైంలో కేకే వచ్చాడు. అంటే నేను అది కరెక్ట్ కదా సార్. అంటే కంపారిజన్ ఆయనలో కొంచెం చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే కామన్ మ్యాన్ నుంచి మొదలుపెట్టి ఉమ్. ఒక దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సర్వే అంటే నాట్ ఓన్లీ సర్వే, వాళ్ళు స్ట్రాటజిస్ట్ గా ఉండి ఉమ్. వాళ్ళు గైడ్ చేసే విధానం అంటే మామూలు విషయం కాదు. దాంట్లో నెగిటివిటీస్ మనం హైలైట్ అవ్వచ్చు. బట్ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది అంటే సమాజంలో ఏదైనా మార్పుల కోసం వెళ్ళే నాయకులు లేకపోతే లీడర్స్ ఉంటారు కదండి, ఉమ్. లేదా అలాంటి పార్టీలు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి వర్క్ చేసి దాంట్లో ఏదైనా చేంజెస్ వచ్చాయి రేపు పొద్దున 20 సంవత్సరాల తర్వాత ఏం చేంజెస్ వచ్చారు ఇండియాలో అంటే దాంట్లో కూడా మనం ఏదో ఒక భాగస్వామ్యం, ఎంతో కొంత ఈ చిన్న ఐడియా part. నాదే అని మన లోపల హ్యాపీగా ఫీల్ ఉమ్. ఇతను మన వాళ్ళు గెలిచేయడం లోపల ఎవరికి చెప్పకపోయినా మనకు తెలిస్తే అది మోర్ హ్యాపీనెస్. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ లోనే ఇంకా మున్సిపాలిటీ ఇష్యూస్, ఇంకా రోడ్డు సమస్యలు, ఇంకా ఎక్కడికి లంచాలు, కరప్షన్లు, ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసినప్పుడే చిరాకుగా ఉంటుంది. అలాంటి వాటిలో ఏదైనా మార్పుల కోసం చేసే వాళ్ళకి లేదా చేయాలనుకునే పార్టీలకి, వ్యక్తులకి నేను మద్దతుగా నిలబడాలి, ఫ్యూచర్ అలా ఉండాలని కోరుకుంటాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే మిగతా క్యాస్టిజం ఎక్కువ ఉన్న పరిస్థితి. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చే మిగతా వాళ్ళకి ఎక్కడైనా రాజకీయ నాయకులకి మీరేం చెప్పాలి అంటే, ప్రజల్లో మీరు వెళ్తుంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు పాలిటిక్స్ కి సంబంధించి. కరెక్ట్. ఇలాంటి నాయకుడు కావాలి అంటే వాళ్ళ ప్రజల తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజల తరపున ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఈ ఎలక్షన్స్ కాదండి, గడిచిన 10 ఎలక్షన్స్ అంటే 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసింది క్లోజ్ గా, అంటే మొత్తం డేటాని అబ్జర్వ్ చేసిన విధానంగా ఏం చెప్తున్నానంటే కంపల్సరీ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగేది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది నాట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ కొంతమంది ఖచ్చితంగా అవసరమే. వాళ్ళ దినచర్య రోజు బతకాలంటే, ఊర్లో ముసలి వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు చూసుకోవట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అవసరమే, లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఆసరా ప్రతి ఒక్కటి ఏదైనా పథకాలు అవసరమే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దానికంటే కూడా మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్ లోకల్గా అవైలబిలిటీ ఉండి వాళ్ళు ఏదైనా డిగ్రీయో బీటెక్కో చేస్తే ఎక్కడికో వేరే దగ్గరికి పని చేయకుండా ఆ మండలంలోనే చిన్న జాబ్స్ క్రియేట్ చేయగలిగితే, లోకల్గా ఉపాధి మీరు క్రియేట్ చేయగలిగితే, ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేయాల్సి అక్కడ రెంట్లు కట్టుకొని చివరికి వచ్చే శాలరీలు ఏం మిగలక ఎంత సంపాదించారు ఈ 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు నేను వయసు సంపాదించాను, 10 ఏళ్ళ వయసు పెరిగింది అనుకునేట్టు కాకుండా ఎంతో కొంత అక్కడ పెరిగేటానికి వాతావరణం క్రియేట్ చేయగలిగితే, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడికైనా పని అవుతే గవర్నమెంట్ పనికి కరప్షన్ లేని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రతిదానికి డబ్బులు ఇస్తే కానీ పని అవుద్ది, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇవి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఆబ్వియస్గా 5 ఏళ్ళు ఏంటి, 10 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళైనా మీరే అవుతారు. లేదా ఇలాంటి మార్పులు తెచ్చేదానికి నాయకులుగా మీరు ముందుకు వస్తే అలాంటి సమాజం సిద్ధంగా ఉంది. అఫ్కోర్స్ దానికి ప్రెజెంటేషన్ ఎలా ఉండాలని చెప్పి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఓవరాల్ కన్సాలిడేట్ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పార్టీలు మార్పు ఒక్కటే కాదు, వ్యవస్థల్లో మార్పులు కోరుకుంటున్నారు, విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. అవి మీరు చేస్తారని, మీరు కూడా ఇలా ముందుకు వస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ కేకే. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. 24 అవర్స్లో మీరు చెప్పిన నంబరు రాబోతుంది. మీ దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు, మంచి నాయకులు బయటికి రావాలి, ప్రజలకు ఉపయోగం జరగాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.